డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. వడ్డీ లేని రుణాలని పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ఇచ్చాం. దాదాపు 6,000 కోట్ల రూపాయలు ఇటువంటి మున్సిపాలిటీస్లో వడ్డీ లేని రుణాలకు సంబంధించి వడ్డీలు కూడా చెల్లించాం. ఈ రకంగా ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి సంక్షేమం అట్లాగే అభివృద్ధి రెండింటిని కూడా మేలు కలుగుతాం. అటు పరిశ్రమని, ఇటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, అలాగే విద్య వైద్యానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున దృష్టి సారించి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. దయచేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపాలిటీస్లో ఉన్న ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మొదలుపెట్టినటువంటి ఈ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకొని పోవటం కోసం పెద్ద ఎత్తున మీరు ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఓట్లేసి అభ్యర్థులను గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నగరాల్లో భవిష్యత్తులో మీ అందరికీ తెలిసిందే, రాష్ట్రం నగరాల అభివృద్ధి దిశగా ప్రయాణం చేస్తూ ఉంది. అందుకే మీరు ఈ రాష్ట్రాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయడం కోసం, ముఖ్యంగా నగర రాజ్యంగా మారుతున్నటువంటి అర్బనైజేషన్ పెద్ద ఎత్తున పెరుగుతున్నటువంటి ఈ రాష్ట్రంలో మున్సిపాలిటీస్లో ఉన్నటువంటి పరిస్థితులకి ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు వస్తేనే పెద్ద ఎత్తున వాళ్ళకి ఉపయోగం ఉంటుందనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం కోర్, ప్యూర్, రేర్ అని 3 దశలుగా విభజించి, ప్యూర్ అంటే పెరీ అర్బన్ రీజన్ ఎకానమీ, అంటే ఈ మున్సిపాలిటీస్ అన్నింటిలో ఉండేటువంటి ఆ పరిసర ప్రాంతాల్లో అనేక క్లస్టర్స్ తయారు చేసి పరిశ్రమలన్నింటిని కూడా ఏర్పాటు చేసి హైదరాబాద్ నగరం కాకుండా బయట మిగతా ప్రాంతాల్లో కూడా అభివృద్ధిని విస్తరింపజేయడం కోసం ఈ వ్యవస్థని, ప్రణాళికని ప్రకటించాం. అట్లాగే రీజనల్ రేర్ అగ్రికల్చర్ రీజనల్ ఎకానమీ, రూరల్ అగ్రికల్చర్ రీజనల్ ఎకానమీ రేర్, ఈ పరిసర ప్రాంతాల్లో కూడా ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ని పెట్టి, అంటే అటువంటి పరిసర ప్రాంతాల్లో కూడా ఉన్నటువంటి మున్సిపాలిటీస్కి అందుబాటులో ఉన్నటువంటి వ్యవసాయం ద్వారా పండేటువంటి పంటల ఆధారంగా పెట్టేటువంటి పరిశ్రమలతో ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ పెట్టి ఆ ప్రాంతంలో కూడా వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ తీసుకురావటమే కాకుండా అనేక పరిశ్రమలతో ఉద్యోగ అవకాశాలు కల్పించేటట్టుగా ఒక ప్రణాళికాబద్ధంగా ఈ మధ్యనే గ్లోబల్ సమ్మిట్ ఏర్పాటు చేసినప్పుడు తెలంగాణ భవిష్యత్తు నిర్మాణం కోసం విజన్ 2047 విజన్ డాక్యుమెంట్ని మీ అందరికీ తెలిసిందే రిలీజ్ చేశాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో విజన్ 2047 విజన్ డాక్యుమెంట్ని రిలీజ్ చేయడమే కాకుండా ఆ విజన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకొని పోవటం కోసం ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కేబినెట్ సహచరులు అందరూ కలిసి పెద్ద ఎత్తున ప్రణాళికాబద్ధంగా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పునాదులు వేస్తూ ముందుకు పోతా ఉన్నాం. ఈ వేసినటువంటి పునాదులు, ప్రారంభించినటువంటి అభివృద్ధి, వీటన్నిటిని ముందుకు తీసుకొని పోవడం కోసం 2047 విజన్ డాక్యుమెంట్ ద్వారా మనం ఏదైతే ఆశించామో $3 ట్రిలియన్ ఎకానమీగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం ఆలోచన చేసి ముందుకు పోతున్నాం. ప్రపంచంతో పోటీ పడటానికి ఆలోచన చేస్తున్నామో ఆ ఆలోచనలు నిజం చేయడం కోసం అందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించవలసిందిగా నేను ఈరోజు మీడియా ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ, ముఖ్యంగా రేపు జరిగేటువంటి ఎన్నికలకు సంబంధించి జరుగుతున్నటువంటి పట్టణాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నమస్కారం. ఇంకోటి కూడా యాడ్ చేస్తాను, నేను పెట్టుకుంటాను. ఇంకో మాట కూడా యాడ్ చేస్తాను, కంటిన్యూటీ తీసుకుంటారు. అలాగే ఆయా మున్సిపాలిటీస్లో జరుగుతున్న ఎన్నికల దృష్ట్యా ఆయా ప్రాంతాలకు సంబంధించినటువంటి శాసనసభ్యులు, గౌరవ మంత్రివర్యులందరూ కూడా సమిష్టిగా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ
సమన్వయం చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ పెద్ద ఎత్తున విజయాలు సాధించే దిశలో కృషి చేయవలసిందిగా కూడా శాసనసభ్యుల్ని మంత్రులు అందరూ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు కింది స్థాయి కార్యకర్తలు అందరూ కూడా సమిష్టిగా ఇది ఒక ఉమ్మడి కుటుంబంలాగా భావించి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ విజయం కోసం పనిచేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.